ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు, నాకు ఇద్దరు అమ్మమ్మలు. వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరో ఒక అన్నీ కోల్పోయిన ఒక వ్యక్తి అన్నమాట, జాలి కొలేది ఆవిడకి అతి దగ్గర అయ్యారు ఆయన. అలా 3 మనకు తెలిసి 4-5 ఉన్నాయేమో మనకు తెలియదు. అందుకని నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు, అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త, ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దు అన్నారు. నేను తీసుకోలేదమ్మా. చిరంజీవి గారి తాతగారి గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆయన చాలా దాన ధర్మాలు చేస్తారు, మంచి బుద్ధి వచ్చింది, అది ఒక్కటి కొంచెం అందిపుచ్చుకున్నాను. ఓకే, అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారి తాతగారిని ఒకసారి చూద్దాము. రామ్ చరణ్ గారి తాతగారు అంటే చిరంజీవి గారి తండ్రి గారు. ఫోటో ప్లీజ్. అమ్మా ఎస్, చిరంజీవి గారు ఈ ఫోటో వెనకాల ఏదో ఒక చిన్న స్టోరీ ఉందంట. యా, ఈ ఫోటో తీసింది నేను, బ్లాక్ అండ్ వైట్. వావ్. ఆక్ఫా కెమెరాతో నేను తీశాను. ఇది మా నాన్నగారు చాలా స్ఫురద్రూపి అండి. యంగ్ ఫొటోస్ చూస్తే ఆయన గ్లామర్ నాకు కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, నాగబాబుకి కానీ ఎవ్వరికి రాలేదు. అంత గ్లామరస్ ఫేసు, అంటే ఇటాలియన్ కట్స్ అంటారే అలా ఉంటుంది ఆయన ఫేస్ కట్. మేము ఆయన ఆరాధిస్తుంటాం, ఆయన మా హీరో. సూపర్, గ్రేట్, థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ ఒక పిక్చరు, క్లీంకారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము. ఫోటో ప్లీజ్. అమ్మ తొందరగా ఏంట్రా బాబు. అది మేము ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు, ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. అరే చరణ్ ఈసారి కానీ సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని అంటాడేమో నాకు భయం. చిరంజీవి పలికిన మాటలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నాకు మనవరాలు పుట్టింది, మనవడు పుడితే బాగుండు. అరే 75 కోట్ల మంది మహిళలు ఈ దేశంలో ఉంటుండగా తల్లులు, చెల్లెలు, అక్కలు ఎంతో గౌరవించిన మన సమాజంలో ఒక పద్మభూషణం పొందిన చిరంజీవి అమ్మాయిల్ని, మహిళల్ని కినపరిచినట్టు మాట్లాడడం కాదా? ఇప్పటికే కట్నాలు కట్టలేక ఎంతో మంది ఆత్మహత్యలు, పిల్లలు కూడా చంపిస్తుంటే తల్లిదండ్రులు మనం ఖండించవలసింది పొగా వాళ్ళని కండోన్ చేయడమే కదా ఇది. వెంటనే చిరంజీవి క్షమాపణ చెప్పాలి. మహిళా కుటుంబాలందరికీ తల్లి లేనిదే పిల్ల లేదురా బాబు, తెలుసుకోరా చిరంజీవి ఏం మాట్లాడుతున్నా. నాకు దేవుడు 2 కూతుర్లు ఇచ్చాడు, గర్వపడ్డాను. తర్వాత కొడుకునిచ్చాడు, నేను అడగలే. దేవుడు ఇచ్చిందే మనం తీసుకోవాలి, అదే ప్రసాదం, అదే భాగ్యం.